14వ అధ్యాయము 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మా మంచి దేవుడా, మా గొప్ప దేవుడా, మా కన్న తండ్రి, మమ్మల్ని కొన్న తండ్రి, మా కొరకు రక్తము చిందించి శిలువ మీద ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన మా ప్రాణనాథుడా, మా ప్రాణప్రియుడా, మీకు వేవేల కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆకాశం మీ సింహాసనం, భూమిని పాదపీఠంగా చేసుకుని ఉన్నారు. మీ పాదములు ఈ కొండ మీద కట్టబడిన అద్భుతమైన యొక్క అభిషిక్తున్న దేవాలయంలో పాదములు మోపి ఉన్నారు. మీ యొక్క తేజో మహిమ నివసించే స్థలముగా ఈ మందిరం మీరు చేసి ఉన్నారు. అమూల్యమైన మీ యొక్క శిలువ రక్త ధారతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి. అయా, నిలబడిన నేను అల్పుడను, అయోగ్యుడను, అమూల్యమైన మీ శిలువ రక్తంతో నన్ను కడగండి దేవా. నా తలంపులు, నా ఆలోచనలు, నా క్రియలు సమస్తము శుద్ధీకరించండి. మీ యొక్క శిలువ రక్తంతో నా హృదయ తలంపులు, ఆలోచనలన్నీ కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి హిమము కంటే తెల్లగా నన్ను కడిగి నా నోట మీ మాటలు ఉంచి నన్ను సులువు చాటు మరుగుపరిచి మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, యొక్క సమయంలో మనం ప్రభు సన్నిధిలో యొక్క వాక్యము మనం ధ్యానించుకుంటూ ఉండగా మన మనస్సు, మన దృష్టి, మన ఏకాగ్రత వాక్యం మీద పెడదాం, ప్రభు వైపు పెడదాం. నిద్రపోకుండా, ఎటో ఇటో చూడకుండా, ఏదేదో ఆలోచించకుండా ప్రభు వాక్యం మీద దృష్టి పెట్టి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయములో మనం చదువుకున్న వచనం మీరు గమనిస్తే దాని పై వచనం మీరు చూడండి. మిమ్మును అనాదరణగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. ఈ మాటలు ఎవరు చెబుతున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందయ్యా అంటే, ఈ అధ్యాయము, ఈ 14వ అధ్యాయం యోహాను సువార్త మీరు ముందు నుంచి గమనిస్తే మొదటి మాటలో ఏమని రాస్తుందంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఇక్కడ ప్రభు అంటున్నారు, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవ లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను అని ప్రభు మాట్లాడారు. అంటే ఇంకా ప్రభు పరలోకానికి వెళ్ళవలసిన గడియ వచ్చిందని ప్రభు ఎరిగిన వాడే. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న దినములలో, ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవిస్తూ ఉన్న క్రమములో, ఆయన 30వ ఏట బాప్తిసం పొందిన తర్వాత 40 దినముల ఉపవాసం ఉన్న తర్వాత ఆయన సేవలోకి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో మిగిలిన 3.5 సంవత్సరములు, టోటల్గా 30 ప్లస్ 3.5 33.5 సంవత్సరాలు ఆయన జీవితంలో భూమి మీద, చివరి 3.5 పరిచర్య. అయితే చివరి 3.5లో ఇంకా చివరి రోజులలోనికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని రోజులలో ఆయన సిలువ వేయబడతాడు, ఆయన పాపుల చేతికి అప్పగింపబడతాడు, ఆయన మరణిస్తాడు, ఆయన దెబ్బలు తింటాడు, ఆయన ముఖాన్ని ఉమ్ము వేయబడుతుంది, ఆయన పిడిగుద్దులు తింటాడు. అవన్నీ ఆయన లేఖనములు శిష్యులకు బోధిస్తూ తెలియజేస్తూ ఆయన జీవితము ఇంకా అంకములో, చివరి అంకములో ఆయన చెబుతూ ఉన్న మాటలు ఏమిటంటే, మీ హృదయమును కలవరపడనీయొద్దు, మీ హృదయమును కలవరపడనీయొద్దు. నేను ఇప్పుడు దాకా మీతో ఉన్నాను, మంచిగా ఆహారం పెట్టాను, మంచిగా మీరు విశ్రాంతి తీసుకోవడానికి నేను మీకు సహకరించాను, అద్భుతాలు చేసే కృపను మీకు ఇచ్చాను, దెయ్యములు వెళ్ళగొట్టే శక్తిని మీకు ఇచ్చాను, అపత్రాత్మలను పారద్రోలే అట్టి ధైర్యం, అట్టి కృప, అట్టి ఆత్మ సహాయము మీకు అనుగ్రహించాను కదా నేను. ఇప్పుడు నేను వెళ్ళవలసిన గడియ వచ్చినది. అయితే మీ హృదయమును కలవరపడనివ్వద్దు, మీరు కంగారు పడద్దు, మీరు బెదరిపోవద్దు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, ఓకే, నా యందును మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పి, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవ లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. ఆయన వెళ్ళవలసిన ఆ పరిస్థితి గురించి ఆయన చెబుతూ ఉన్నారు. నేను చనిపోతాను రబ్బాయ్, చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాను, ఆ తర్వాత నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, అయితే అక్కడికి వెళ్ళాక మీకు స్థలము సిద్ధపరుస్తాను,
పరలోక రాజ్యంలో మీకు స్థలములు సిద్ధపరచ వెలుచున్నాను కనుక మీరు ఇక్కడ ఉంటారు. మీ హృదయమును కలవరపడనివ్వద్దు, కంగారు పడొద్దు, భయపడొద్దు, బెదిరిపోవద్దు అని యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ అధ్యాయము 14వ అధ్యాయములో ఈ మాటలు మొదలుపెట్టి చాలా విషయాలు ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుకుంటూ వచ్చి ఏమన్నారంటే 18వ వచనంలో మిమ్మల్ని అనాదరణగా విడువను, మీ హృదయంని కలవరపడనివ్వద్దు, అయితే నేను పరలోకం వెళ్తాను మీకు స్థలం సిద్ధపరచడానికి, మళ్ళీ వస్తాను మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి, అయితే మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. నేను వెళ్ళటం మాట వాస్తవమే, మీ హృదయంని కలవరపడనివ్వద్దు, అది వాస్తవమే. ఎందుకంటే కలవరాలు వచ్చే, భయాలు వచ్చే పరిస్థితులు వస్తాయి. అయినా సరే మీరు కలవరపడద్దు, అది వాస్తవమే. అయితే నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, నేను మళ్ళా వస్తాను మీ దగ్గరికి. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. లోకము నన్ను చూడదు అంటున్నాడు యేసుప్రభు. యేసుప్రభు తనను గురించి తాను చెప్పుకుంటూ లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. అయితే ఈ మాట పట్టుకోండి, అయితే మీరు నన్ను చూతురు, అయితే మీరు నన్ను చూస్తారు. లోకం చూడదు కానీ మీరు చూస్తారు. ఇక్కడ ఒక ప్రశ్న మీకు వేస్తాను. యేసు ప్రభుల వారు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారు? లోకం నన్ను చూడదు అన్నారు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రయోజనం ఏమన్నారు? వాళ్ళు అనాథలుగా విడిచిపెట్టను అన్నారు. అనాథలుగా విడిచిపెట్టను అంటే అర్థం ఏమిటి? నేను మీతోనే ఉంటాను, లేకపోతే మీకు తోడు పంపుతాను, లేకపోతే మీ దగ్గర ఎవరైనా పెట్టేసి వెళ్తాను. అర్థమైంది మీకు? మిమ్మల్ని ఎవరో ఒకరికి అప్పగించి వెళ్తాను, ఎవరిలో ఒకరు మీకు అధికారులుగా, లేకపోతే ఒకరిని ఎవరైనా పెట్టినే వెళ్తాను, లేకపోతే నేను మరలా వస్తాను, మీతోనే ఉంటాను అనే అర్థాలు వస్తాయి. అదేదైనా కావచ్చు, చాలా వచనాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి అందులో. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని యేసుప్రభు వారు చెప్పారు. ఓకే, బాగానే ఉంది. అంటే అనాథలుగా విడిచిపెట్టను అని చెప్పేమన్నారు? మీ వద్దకు వత్తును అన్నాడు. అంటే ఆయనే వస్తానంటున్నాడు. ఓకే, వస్తాడు. 14వ వచనం ఏమన్నాడు? నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, అక్కడ స్థలము సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి నా యొద్ద మీరు ఉండేలాగా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. అది రెండవ రాకడ గురించి చెప్పిన విషయములవి. 14వ వచనం ఏమిటంటే, 14వ అధ్యాయం 2-3 వచనాలు రెండవ రాకడను గురించి చెప్పిన వచనాలవి. ఆయన రెండోసారి వచ్చినప్పుడు తీసుకుని వెళ్తాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఆయన సిలువ వేయబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఆయన తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినములు శిష్యులకు, అలాగే ఇంచుమించు 500 మంది ప్రజలకు తనను తాను కనపరుచుకున్నారు. కనపరుచుకున్న తర్వాత ఒలివల కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ఆరోహణమే వెళ్ళిపోయారు. అది మనకు అపోస్తల కార్యముల పుస్తకం 1వ అధ్యాయంలోనూ లోకా సువార్తలోనూ మనకు కనబడుతుంది. అయితే ఆయన వెళ్ళిన తర్వాత మరలా రెండోసారి వస్తారు. అది 14:2 యోహాను సువార్త ప్రకారం అది రెండో రాకడ. కానీ ఇక్కడ యేసు ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఎలా వస్తావు? అప్పుడు రెండోసారి రాకడ వస్తుంది అన్నావు కదా, అప్పుడు వస్తావు, అలా వస్తావా? కాదు 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 కాదు, అది రెండోసారి నేను వస్తాను, దానికంటే ముందు మధ్యాకాశానికి వస్తాను. అది కాదు నేను మాట్లాడేది. నేను చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత నేను మీ వద్దకు ఒక ఆయనను పంపుతాను. అది 10వ వచనంలో చెప్పాడు. చూడండి 16వ వచనం చూడండి, అదే అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండిటికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. లోకం అంటే ఆయనను చూడదంట, ఆయనను ఎరుగదంట, ఆయనను పొందనేరదు. ఎవరాయన? పరిశుద్ధాత్మదేవుడు. ఎవరాయన? వేరొక ఆదరణకర్త. ఎవరాయన? ఉత్తరవాది అని రాసి ఉంటుంది కింద ఫుట్ నోట్లో. వేరొక ఆదరణకర్త అన్నాడు కదా. వేరొక ఆదరణకర్త ఏంటి అంటే, అప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని ఆదరించారు, బలపరిచారు, భద్రపరిచారు. అయితే నేను వెళ్తాను, ఇంకొక ఆయన వస్తాడు, ఆయన వేరొక ఆదరణకర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వేరొక ఆదరణకర్త. అయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వస్తారు అని చెప్పారు.
అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కింద మాట్లాడితే ఉన్నారు, లోకం ఆయనను చూడదు. ఎవరిని చూడదు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడదు. లోకం పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడదు, ఆయనను ఎరుగదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. పరిశుద్ధాత్మని ఎవరు పొందుతారయ్యా అంటే క్రైస్తవులే పొందుతారు. అది చాలా పెద్ద విషయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 38వ వచనం నుంచి మీరు చదువుకున్న తర్వాత. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అంటే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో, ఎవరి దగ్గరికైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తారో వాళ్ళు ఆయనను చూస్తారు, వారు ఆయనను ఎరుగుతారు, వారు ఆయనను పొందుకుంటారు, వారితో ఆయన నివసిస్తాడు, వారిలో ఆయన నివసిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట? ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మనలో ఉంటాడు. మనం రక్షింపబడినప్పుడు మనలోనికి వచ్చాడు. మనం రక్షింపబడడానికి పరిశుద్ధాత్మ దేవుడే కార్యములు చేశాడు, మన యొక్క మనోనేత్రములు వెలిగించాడు. అయితే నా అంశం అది కాదు, జాగ్రత్తగా వినండి. ఇవన్నీ ఉపోద్ఘాతమే, పునాది మాటలు. అయితే 18వ వచనంలో ఏమన్నాడంటే, మిమ్మల్ని అనాథలనగా విడువను. ఇప్పుడు 14:2లో ఏం చెప్పాడు? రెండో రాకడ గురించి చెప్పాడు. అక్కడ విషయము గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ అనాథలనుగా విడువను అంటే మీ యొద్దకు పరిశుద్ధాత్మ దేవుని పంపుతున్నాను కదా, వేరొక ఆదరణకర్త, ఆయన ద్వారా నన్ను కనపరుచుకుంటానని చెబుతున్నాడు యేసు ప్రభు. మీకు అర్థమవుతుందా? అందుకే అక్కడ ఏమన్నాడు? మిమ్మల్ని అనాథలనుగా విడువను, మీ యొద్దకు వస్తుంది. ఎలా వస్తావు యేసు ప్రభు? రెండో రాకడా? కాదు, అది రెండో రాకడ కాదు, ఆత్మ రాకడా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ద్వారా నేను నా సన్నిధి ప్రజలకు కనపరుస్తాను, విశ్వాసులకు కనపరుచుకుంటాను. అందుకే ఏమన్నాడు ఇక్కడ? మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. లోకం చూడదు. అయితే మీరు నన్ను చూతురు. ఎవరు చూస్తారు? విశ్వాసం చూస్తారు. లోకం చూడదు, విశ్వాసం చూస్తారు. ఇప్పుడు యేసుప్రభు రెండో రాకడ అయిన తర్వాత లోకం కూడా చూడదు. ఇంకో విషయం చెప్పమంటారా? యేసుప్రభు రెండో రాకడలో ఆయన ఒలివ కొండ మీదకి వస్తాడు, యెరూషలేము దగ్గర. అప్పుడు లోకం చూస్తుంది. మరి ఇక్కడ ఏమన్నాడు ప్రభు? లోకం చూడదు అన్నాడు. ఆ సందర్భం ఏంటి? ఈ సందర్భమే. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు, చూసారా? ఆయన ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు కనపరుచుకుంటారు. గుర్తుపెట్టుకోండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు పని చేసినా, ఎవరు వర్క్ చేసినా సంఘము నిమిత్తము ఈ భూమి మీద విశ్వంలోను ఎవరిని హైలైట్ చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువునే హైలైట్ చేస్తారు. యేసుక్రీస్తునే అంతిమంగా నిలబెడతారు. యేసుక్రీస్తునే కేంద్రముగా చూపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే చాలా పనుల నిమిత్తం వచ్చాడు. అందులో ఒక పని ఏమిటంటే చూడండి, 16వ అధ్యాయము 13వ వచనము, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఏం చేస్తాడంట? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నేను సత్యము, ఆయన సర్వసత్యము. నేను సత్యం బోధిస్తున్నాను. ఈ సత్యములోని సర్వసత్యమునకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడని చెప్పి ఏమంటాడంటే, ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక, పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము తెలుసు, యేసుక్రీస్తుకి సమస్తము తెలుసు, తండ్రి అయిన దేవునికి సమస్తము తెలుసు. అయితే పరిశుద్ధాత్మ దేవుడికి ఎన్ని తెలిసినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నా వాటిలోనివే బోధిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి, వేటిని వినినో వాటిని బోధించి. 15వ వచనం చూడండి, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. నా వాటిలోనివే తీసుకుంటాడు, కొత్తగా ఏం చెప్పడు ఆయన.
పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పినా సరే నా వాటిలోనికే తీసుకుంటాడు. అంటే క్రొత్త నిబంధనలో సువార్తలో నేను ఏం బోధించానో వాటిని బోధిస్తాడు. పాత నిబంధనలో నా గురించి ఏం చెప్పబడిందో వాటిని తీసుకుని వాటిని బోధిస్తాడు. అంతిమంగా యేసుక్రీస్తునే బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతిమంగా యేసుక్రీస్తునే బోధిస్తాడు. నాకు చాలా విషయాలు తెలుసు కదా, అవన్నీ చెప్తా కూర్చున్నామని అనుకోడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వాటిలోనివి తీసుకుంటాడు. వేటిని వినినో వాటిని బోధిస్తాడు. సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తాడు. మీకు అర్థమవుతుందా? అది కూడా ఆయన వర్క్. అది సంభవింపబో సంగతులు తెలియజేస్తాడు. ఇప్పుడు యోహాన్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళాడు కదా, తీసుకెళ్ళి ఏం చూపించాడు? చివరి దినాల్లో ఏం జరుగుతుందని ప్రకటన గ్రంథం చూపించాడు కదా, సంభవింపబో సంగతులు తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యే వాటిలో కూడా సంభవింపబోవేవి, అవి కీడు కానీ మేలు కానీ మంచి కానీ చెడు కానీ మనకు ఎదురవ్వబోయేవి ఆయన తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి చూపిస్తాడు, తెలియజేస్తాడు, మాట్లాడతాడు, బోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది కూడా ఆయన పనుల్లో ఒక పని, పరిశుద్ధాత్మ దేవుని పని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేస్తాడు, నా వాటిలోనివి తీసుకునే మీకు బోధిస్తాడు. అర్థమవుతుందా మీకు? అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తును గూర్చిన బోధ, యేసుక్రీస్తును గూర్చిన వాక్యములో ఉన్న విషయములు తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తుని మరింతగా సంఘానికి చేరువ చేస్తున్నాడు దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు మిమ్మల్ని అనాథలనగా విడువను. మరేం చేస్తావు? పరిశుద్ధాత్మను పంపుతాను, పరిశుద్ధాత్మను పంపుతాను, నీ యొద్దకు వత్తును. ఆయన వస్తాడా? నువ్వు వస్తావా? ఆయనే వస్తాడు, ఆయనతో పాటు నేను వస్తాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్న మాట వాస్తవమే. నేను పునరుద్ధానమైన శరీరంతో ఉన్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడు అవడానికి వెళ్ళిపోతున్నాను, తండ్రి వద్ద నేను ఉండడానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. చాలా వచనాలు ఉన్నాయి యోహాను సువార్తలోని. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత తండ్రిని వేడుకుని పరిశుద్ధాత్మదేవుని పంపించారు కదా, అప్పుడు ఆయనతో పాటు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సన్నిధిని పంపించారు. అర్థమైందా మీకు? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే మీ వద్దకు వత్తును అన్నాడు, మీ వద్దకు వత్తును. మరి కుమారుడు అని ప్రభు ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. మార్కు సువార్త చివరి వచనాల్లోను, అపోస్తలుల కార్యముల పుస్తకము రోమీయులకు రాసిన పత్రిక 8:34లోను ఆయన తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మరి అక్కడ ఉంది ఎవరు? యేసు ప్రభువే. మరి భూమి మీదకి వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనతో ఇంకెవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధి వచ్చింది. దేవుడు అక్కడే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వాక్య లోతుల్లోనికి వెళుతున్నప్పుడు చాలా విషయాలు దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. మనం వాటిని అర్థం చేసుకునే క్రమంలో పాతే మర్చిపోవద్దు. బాగా చదువుకున్నంత ఒకడు అన్నాడంట కాకరకాయని కేకరకాయ అన్నాడంట. అలాగా అన్నీ నేర్చుకుని ఫౌండేషన్స్ మర్చిపోవద్దు, పునాదులు మర్చిపోవద్దు. కొంతమంది బైబిల్ బాగా చదివేసి లోతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏమన్నారంటే యెహోవా సాక్షులుగా వాళ్ళు తయారయ్యారు. యెహోవా ఏ దేవుడు, యేసుక్రీస్తు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేరు, వాళ్ళిద్దరూ ఏంటంటే యెహోవాకి దూతల వాళ్ళు అన్నారు. అర్థమైందా మీకు? ఇంకొకరు బాగా చదువుకుని వాళ్ళు ఏమన్నారంటే యేసు ప్రభువే దేవుడు, యెహోవా ఇంక మనకు అక్కర్లేదు, యెహోవా ఇశ్రాయేలీయులకి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా లేడు, ఆయన ప్రకటన గ్రంథం రాసేసి బైబిల్ ఇచ్చేశాడు, ఇంకా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలేమి జరగవు పెద్ద. అదో సంఘం తయారైంది. అందుకని మీరు లోతుల్లోకి వెళ్ళే కొద్దీ పునాదులు గట్టిగా పట్టుకుని లోతుల్లోకి వెళ్ళండి. పడవ లోతుల్లోనికి వెళ్తున్నప్పుడు, సముద్రం లోతుల్లోనికి వెళ్తున్నప్పుడు పడవను జాగ్రత్తగా చూసుకుంటూ పడవను గట్టిగా పట్టుకుని ఆ తెడ్డి జాగ్రత్తగా వేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప బాగా ముందుకెళ్తున్నాం అని అనుకునే క్రమంలో పడవకు సిల్లెడింది అనుకో, సిల్లెడితేడింది ముందుకెళ్తున్నాం అంటే ముందుకెళ్తావు, ఆ తర్వాత అక్కడే డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతావు, మునిగిపోతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే వాక్యములో పునాదులు మనకు చాలా ఇంపార్టెంట్. దేవుడు అక్కడే, ఆ దేవుడే తండ్రి గాను, కుమారుని గాను, పరిశుద్ధాత్మ దేవుని గాను, ముగ్గురు లేదా మూడు వ్యక్తిత్వములు కలిగిన
వ్యక్తులుగా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే కుమారుడైన ప్రభు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు, అది ఫిక్స్. అలాగే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చారు, అది కూడా ఫిక్స్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే మీరు నన్ను చూతురు, నన్ను చూస్తారు, మీరు నన్ను చూస్తారు. ఆ పై వచనం ఏమన్నాడు? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ, లోకము ఆయనను చూడదు. ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆయనను ఎరుగదు అని చెప్పి, లోకము ఆయనను చూడదు. మరి లోకం చూడకపోతే ఎవరు చూస్తారు? క్రైస్తవులు చూస్తారు. ఇక్కడ కింద ఏమన్నాడు? యేసుక్రీస్తు గురించి చెబుతూ, మిమ్మల్ని అనాథలుగా విడువను, నీ యొద్దకు వచ్చును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నాడును చూడదు, లోకం చూడదు. అయితే మీరు నన్ను చూతురు. ఎలా చూస్తారు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అర్థం అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారి బోధలో మనం ఎదగాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తు మనల్ని దర్శిస్తారు. అదేంటి పాస్టర్ గారు, యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నారని మీరే అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు, బాగానే ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధి ఆయనతో పంపించడం ఎందుకు? అది ఆయన ఇష్టం, యేసు ప్రభు ఇష్టం. ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన చెప్పింది వినటం వరకే మన పని, అందులో నేర్చుకోవడం వరకే మన పని. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చూపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధిని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చారు కదా, అది ఫిక్స్, అందులో డౌట్ లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఎలివేట్ చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు హైలైట్ అవ్వచ్చు. పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం గణపరచాలి, గౌరవించాలి, అభిమానించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. కానీ అంతిమంగా తండ్రి అయినా, కుమారుడైనా, పరిశుద్ధాత్మ దేవుడైనా చివరి ఎండ్ పాయింట్ ఏమిటంటే, గమ్యము గురి ఏమిటంటే యేసుక్రీస్తు. కుమారుడైన యేసుక్రీస్తునే ఎలివేట్ చేస్తారు, చూపిస్తారు. ఎలివేషన్ అంటే చూపించటం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదే 14వ అధ్యాయము ఆ ముందు వచనాల్లో చూడండి. 8వ వచనం చదువుతున్నాను చూడండి. 14:8 యోహాను సువార్త. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, తండ్రిని మాకు కనపరచు అని ఫిలిప్పు అడిగాడు. అప్పుడు యేసు అంటున్నాడు, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? ఏంటంట? యేసుక్రీస్తుని చూస్తే తండ్రిని చూసినట్టేనంట. యేసుక్రీస్తుని చూస్తే తండ్రిని చూసినట్టు ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, చాలా వచనాలు ఉన్నాయి కానీ ఒక వచనం చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారయ్యా అంటే, పదహారో అధ్యాయంలో చూడండి, 32వ వచనము, యోహాను సువార్త 16:32. అయితే ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అంటే యేసుక్రీస్తుతో ఎవరున్నారు? తండ్రి ఉన్నారు. ఇంకొక వచనంలో అంటాడు, నేను చేయుచున్న క్రియలు నేను కాదురా బాబు చేసేది, నాలో ఉన్నాడు చేస్తున్నాడు ఆయన తండ్రి. నేను చెప్పే బోధ నాది కాదు, తండ్రి నాకు ఇచ్చిన బోధ. ఆయన ఏం చెప్తే చేస్తున్నాను రా బాబు, ఆ తండ్రి నన్ను పంపించాడు, ఆ తండ్రి నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అన్నాడు యోహాను సువార్తలో చాలా వచనాల్లో. అంటే ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తులు ఎవరున్నారు? తండ్రి ఉన్నారు. మరి యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తు మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. పావుర ఆకారములో పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి వచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్న దినములలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి పనిచేశారు. దేవుడికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. అలాగే ఇక్కడ మీకు ఇంకొక గొప్ప రహస్యం చెప్తాను. ఇప్పుడైనా సరే మీరు బైబిల్ అంతా మీరు తిరిగి చూసుకోండి, ముగ్గురు కలిసే పని చేస్తారు. ముగ్గురు కలిసే పని చేస్తారు, కానీ ముగ్గురు కనపడరు.
ముగ్గురు కలిసే పని చేస్తారు కానీ ముగ్గురు కనపడరు. మరలా చెప్తున్నాను, దేవుడు ఒక్కడే, ఆ దేవుడే ముగ్గురుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. అయితే ముగ్గురు కలిసే పని చేస్తారు కానీ ముగ్గురు కనపడకుండా ఒక్కోసారి పరిశుద్ధాత్మ దేవుడు కనబడతాడు, ఒక్కోసారి తండ్రి అయిన దేవుడు కనబడతాడు, ఒక్కోసారి కుమారుడైన ప్రభు కనబడతాడు. కానీ మొత్తం మీద ముగ్గురు కలిసే పని చేస్తారు. దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడండి. యేసుక్రీస్తు ఏమయ్యాడు? పునరుద్ధానుడు అయ్యాడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నా ప్రాణము నేను పెట్టుచున్నాను, దానిని మరలా నేను తిరిగి తీసుకుంటాను అన్నాడు. ఆయన ఏమన్నాడు? నా ప్రాణము నేను పెట్టుచున్నాను, నేను తర్వాత దాన్ని మరలా తిరిగి తీసుకుంటాను అని చెప్పాడు కదా ఆయన. చెప్పాడే లేదా? చూడండి 10వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం చూడండి. నేను దాని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడనో నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. ప్రాణం ఎవరు పెట్టారంట? యేసు ప్రభు పెట్టాడంట. ఓకేనా? యేసు ప్రభు చనిపోయాడు, బాగానే ఉంది. దాన్ని తిరిగి ఎవరు తీసుకున్నారు? దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి నేను తీసుకున్నాను అంటే యేసు ప్రభు చనిపోయిన మాట వాస్తవమే. పునరుద్ధానుడే తిరిగి లేచాడు కదా సమాధిలో నుంచి. ఎలా లేచాడు? ఈ వచనం ప్రకారం తనకు తానుగా లేచిపోయాడు. అంటే సమాధిలో నుంచి, మృతుల్లో నుంచి తనకు తానుగా లేచాడు. మరి అపోస్తల కార్యాలు 2:24 చదవండి. అపోస్తల కార్యముల పుస్తకము 2:24 చూడండి. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఇప్పుడు ఆయన లేచాడా? దేవుడు లేపాడా? ఆయన లేచాడా? దేవుడు లేపాడా? చెప్పాలా? ఆయన లేచాడా అంటే దేవుడు లేపితే ఆయన లేచాడని అంటారా? మరి 10వ అధ్యాయములో మనం చదివాం కదా, యోహాను సువార్తలో మందులో ఏమన్నాడు? నేను తిరిగి తీసుకుంటాను, నాకు అధికారం కలదు అని అన్నాడు కదా. చూడండి ఇప్పుడు 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10-11 ఉన్నాయని చదువుతున్నాను. చూడండి 10-11 8వ అధ్యాయము. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమే మృతమైంది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావనకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఎలా జీవింపజేస్తాడంట? ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తును లేపుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తును లేపాడు. అలాగే మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని లేపుతాడు. చివరి దినములలో జరిగే విషయం ఇది. అర్థమైంది మీకు? అంటే ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు పని చేసినా ఐకమత్యముతో పనిచేశాడు. ఐక్యత అనేది చూపించుకుంటూ వచ్చాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే తండ్రి పనిచేస్తా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు అక్కడ కనబడతారు, చూచాయిగా కనబడతారు. కొన్నిసార్లు మరుగైపోతారు, కొన్నిసార్లు కనబడతారు. కానీ మొత్తం మీద ముగ్గురు కలిసే పనిచేస్తారు. కుమారుడు పనిచేస్తున్నప్పుడు ముగ్గురు కలిసే పనిచేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నప్పుడు కూడా ముగ్గురు కలిసే పనిచేస్తారు. కానీ అది అంత క్లియర్గా కనబడనివ్వడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తం మీద నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రాణాన్ని తీసుకున్నారు వెనక్కి. మరణంలో నుంచి, పాతాళ లోకంలో నుంచి దేవుని ఆత్మ ద్వారా ఆయన తిరిగి లేచారు. దేవుడు ఆయనను లేపాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, దేవుడు ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు ముగ్గురుగా ఆయన పని చేస్తాడు. ఇప్పుడు
పరిశుద్ధాత్మ మన అంశంలోకి వచ్చేయండి. అందులో నుంచి మన అంశంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు మనకు బాగా ఫేమస్ స్క్రిప్చర్స్ అవి. అందులో మనం చూస్తాం కదా, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను కానీ సదాకాలము నేను మీతోనే ఉంటాను. మాతో ఉంటావా? పరలోకంలో ఉంటావా? పరలోకంలో ఉంటాను, మీతో కూడా ఉంటాను. అది ఎలా కుదురుతుంది? నేను దేవుడిరా బాబు, నేను దేవుడిని ఎలాగైనా ఉండగలను. అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, ఎక్కడైనా ఉండగలను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నారు, ప్రత్యక్షమవుతూ ఉన్నారు. అందుకే ఏమన్నాడు ఇక్కడ మన వచనంలో? అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ మాట పట్టుకోండి, ఈ ఒక్క మాట పట్టుకోండి. ఈ ప్రసంగానికి, అంశానికి ఇదే మూలం. ఏంటంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు 19వ వచనంలో? నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. యేసు ప్రభు జీవిస్తున్నాడా? జీవిస్తున్నాడు. ఎక్కడ జీవిస్తున్నాడు? పరలోకంలో జీవిస్తున్నాడు. ఎక్కడ జీవిస్తున్నాడు? మనలో జీవిస్తూ ఉన్నాడు. నేను ఇంతకుముందు చదివిన రోమాపత్రికలో ఏం రాసింది? 8వ అధ్యాయం 10-11 వచనములో క్రీస్తు మీలో ఉన్న ఎడలా, యేసు క్రీస్తు మనలో జీవిస్తున్నారు, పరలోకంలో జీవిస్తున్నారు. అదొక అంశం మనసులో పెట్టుకోండి. మన అంశం అది కాదు. అయితే ఇక్కడ నేను జీవించుచున్నాను కనుక మీరును జీవిస్తారు. మనము ఈ భూమి మీద జీవిస్తున్నామా అంటే జీవిస్తున్నాము. అయితే ఆ జీవితము శారీరక జీవితము. కానీ ఇక్కడ యేసు ప్రభు చెబుతున్న జీవితము శారీరక జీవితము కాదు, శారీరక జీవము కాదు, ఆత్మ సంబంధమైన జీవం ఇది. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. మీరును జీవిస్తారు. ఎక్కడ జీవిస్తారు? ఎక్కడ జీవిస్తారు? మార్త ఏమంది? ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏమి రాసింది? అక్కడ 22వ వచనము, ఇప్పుడైనను నేను దేవుని ఏమడిగినను దేవుడు మీకు అనుగ్రహించినని ఎరుగుదునని యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంచెదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుననెను. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, అమ్మ మార్త, ఇక్కడ సమాధిలో పెట్టేశారు కదా మీ అబ్బాయిని, మీ యొక్క బ్రదర్ని, లాజరు గారిని, మనం వెళ్ళి లేపుదాం, నేను లేపుతానుదా అని చెబితే ఆమె అంటుంది, ప్రభువా నీవు ఏమడిగినానో దేవుడు నీకు అనుగ్రహిస్తాడని ఎరుగుదును, అంచె దినమున పునరుద్ధానమందు లేస్తాడు. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, సమాధిలో ఉన్న లాజరును ఆ సమయంలో వెళ్ళి సమాధిలో నుండి బయటకు తీసుకుని రావడానికి, సమాధిలో నుంచి అతను బ్రతికించడానికి, లాజరు అప్పటికే 4 రోజులు అయిపోయింది సమాధిలో పెట్టబడి. అయితే అతను లేపబడటము, మృతులలో నుంచి అతను బయటకు రావడం గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే, మార్త ఏమంటుందంటే అంచె దినమున జరగబోయే విషయం గురించి మార్త చెబుతూ ఉన్నది. యేసు ఏమన్నాడు? 23వ వచనము, నీ సహోదరుడు మరలా లేచును. కానీ యేసుప్రభు అప్పుడు సన్నివేశం గురించి, అప్పుడు సందర్భం గురించి, అప్పుడు చచ్చిపోయిన లాజరును శారీరకంగా బతకడం గురించి యేసు మాట్లాడితే, మార్త ఏమంటుందంటే అంచె దినమున పునరుద్ధానమందు లేస్తాడు, నాకు తెలుసయ్యా అని మార్త చెబితే, యేసుప్రభు ఏమంటున్నాడంటే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, చనిపోయినా బ్రతుకుతాడు. జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడంట. చనిపోయినా ఎలా బ్రతుకుతాడు అంటే, యేసుక్రీస్తును నమ్మి, యేసుక్రీస్తును అంగీకరించి, యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకుని, యేసుక్రీస్తు చెప్పిన దానిని ప్రకారం ఆయనను ప్రేమిస్తూ, ఆయనను వెతుకుతూ, ఆయన కొరకు కనిపెట్టుకుంటూ, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణతో పరలోక రాజ్య పౌరునిగా ఈ భూమి మీద జీవిస్తూ ఉన్న దినములలో ఒకవేళ శారీరకముగా చనిపోయినా ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే పరదేశి వెళుతుంది, అంటే పరలోకము దగ్గరికి వెళుతుంది, అంటే దేవుని యొద్దకు చేరతది. అర్థమైందా మీకు? అంటే చనిపోయినను బ్రతుకును. వాడి శరీరము చనిపోయింది కానీ ఆత్మ బ్రతికింది. వాడు శరీరంగా అక్కడ చనిపోయాడు కానీ వాడి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అంటే పరదేశికి వెళ్ళింది, దేవుని యొద్దకు వెళ్ళింది.
అందుకే కదా ఎవడైనా చనిపోయిన వాడిని పోయాడురా అంటారు. ఏటట పోయాడురా అంటాడు. ఎక్కడికి పోయాడు? అక్కడే ఉన్నాడు కదా. లేదు, పోయాడు. ఏం పోయాడంటే వాడి లోపల ఉన్న ఆత్మ పోయాడు. వాడు అక్కడే ఉన్నాడు, వాడి శరీరం అక్కడే ఉంది. ఇంతకీ విషయం ఏంటి చెప్పనా? మన జీవితంలో ఏది ప్రాముఖ్యమంటే శరీరము కాదు, ఆత్మ. అర్థమైందా మీకు? ఇప్పుడు పోయాడు అని చెప్తున్నప్పుడు వాడి శరీరం అక్కడ ఉంది కదా, శుభ్రంగా వాళ్ళే ముస్తాబు చేసి రెడీ చేసి రోజు వాళ్ళ దగ్గరే పెట్టుకోవచ్చు కదా. దాన్ని తీసుకుని వెళ్ళి ఎందుకు తగలబెట్టేస్తారు? దాన్ని తీసుకుని వెళ్ళి ఎందుకు భూములు ఒక్క పెట్టేస్తారు? అంటే శరీరం నిష్ప్రయోజనం అని వాళ్ళకు కూడా తెలుసు. శరీరంలో నుంచి ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో శరీరం ఎందుకు పనికిరాదు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నన్ను క్షమించండి, 11వ అధ్యాయంలో పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మాట ఏమిటంటే చనిపోయినా బ్రతుకుతాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు చనిపోయినప్పటికీ వాడి ఆత్మ బ్రతికే ఉంటుంది, పరదేశికి వెళుతుంది. అక్కడ ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది, మన సబ్జెక్టులోకి అక్కడికి వెళ్ళొద్దు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారు? చనిపోయినను బ్రతుకుతాడు అంటే శారీరకంగా చనిపోయాడు, వాడి ఆత్మ బ్రతుకుతుంది, పరదేశికి వెళుతుంది, పరలోకం దగ్గరికి వెళుతుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలో ఇంకొక అర్థం ఏమిటంటే లాజరు చనిపోయాడు కదా, లాజరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడే. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చచ్చిన వారిని లేపగలరు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు గనక. దేవునికి స్తోత్రం. ఆనాడు లాజరు సమాధిలో ఉండగా యేసుక్రీస్తుని లేపారు. 4వ దినమున వెళ్ళారు, ఆ రాయిని దొరలించండి అని చెప్పారు. తర్వాత లాజరు బయటికి రారా అని చెప్పారు. లాజరు బ్రతికాడు, బయటికి వచ్చేశాడు. ప్రేత వస్త్రములు చుట్టబడి సమాధిలో ఉన్నవాడు బయటికి వచ్చి బ్రతికిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లాజరు శారీరకంగా బతికాడు. నేను చెప్పిన విషయం ఏమిటండి? ఆత్మ పరలోకం వెళ్తుంది, అక్కడ జీవిస్తుంది. అది ఆత్మ సంబంధంగా జీవితం. ఓకే, మంచిది. అది యుగయుగాలు ఆయనతో పాటు ఉంటాం, మంచిది. అయితే ఇక్కడ యోహాను సువార్తలో చెప్పిన విషయం ఏమిటి? యోహాను సువార్తలో మనం చదివిన విషయం ఏమిటి? మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవించరంటే పరలోకంలో జీవించడం గురించి కాదు ఇక్కడ యేసుప్రభు మాట్లాడేది. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయనతో పాటు నేను వస్తాను, నా సన్నిధి వస్తుంది, ఆయన నన్ను కనపరుస్తారు. మీరు అంటే సంఘ బిడ్డలు, క్రైస్తవులు పరిశుద్ధాత్మ దేవుని చూస్తారు, ఎరుగుతారు, నన్ను చూస్తారు. లోకం ఆయనను చూడదు, లోకం నన్ను చూడదు అని యేసుప్రభు చెప్పారు కదా. అంటే ఈ భూమి మీద జరుగుతూ ఉన్న విషయాల గురించి అక్కడ యేసుప్రభు చెప్పారు. అక్కడ యేసుప్రభు మాట్లాడితే ఏమన్నారంటే నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. అంటే యేసు ప్రభువుని నమ్మిన మనము జీవిస్తున్న వారము. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తులో, యేసుక్రీస్తునందు మనం జీవిస్తున్నాము. మరి క్రైస్తవులు కాని వారు పేరుకే జీవిస్తున్నారు. క్రైస్తవులైన వారు దేవుని దృష్టిలో నిజముగా జీవిస్తున్నారు. అర్థమైందా మీకు? దేవుని దృష్టిలో మనం జీవిస్తున్నాము. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తును వెంబడిస్తున్నవాడు, క్రీస్తుతో జీవిస్తూ ఉన్నవాడు, క్రీస్తు జీవము కలిగిన వాడు, క్రీస్తు జీవము వారి లోపల కలిగిన వాడు క్రైస్తవులు. క్రీస్తు జీవము కలిగిన వాడు, క్రీస్తు జీవమై ఉన్నాడు. క్రీస్తును కలిగిన మనము, జీవము కలిగిన మనము జీవిస్తున్నాము దేవుని దృష్టిలో. అంటే క్రైస్తవులు కాని వారు జీవించట్లేదు, వారు దేవుని దృష్టిలో మృతులు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? ఒక 2-3 వారాల క్రితం ప్రసంగం చేశాను, ఇంచుమించు ఒక 4-5 వారాలు అయిపోద్ది అనుకుంటా. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు నన్ను వెంబడించు అన్నాడు యేసుప్రభు ఒక శిష్యునితో. మృతులను పాతి పెట్టుకుంటారా అంటే చచ్చిపోయినోడు పాతి పెట్టుకుంటాడు. అంటే ఒకడేమో శారీరకంగా చచ్చిపోయినోడు, ఆ శారీరకంగా చచ్చిపోయిన వాడిని పాతి పెట్టేవాడు ఆత్మ సంబంధంగా చచ్చిపోయినోడు.
మొత్తం మీద వాళ్ళు ఎవరో మృతులు. నువ్వు జీవం కలిగిన వాడు కదా, నీకు జీవం ఇచ్చాను కదా, నీ పని ఏంటంటే వాళ్ళని వెంబడించడం కాదు, నన్ను వెంబడించడం. ఎందుకంటే నీకు జీవం ఇచ్చేది ఎవరో? వాళ్ళు కాదు, నేను. నీకు జీవం ఎవరో? నేను అనగా ఎవరు? యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా వచనాలు మీ ముందు పెట్టాను, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాళ్ళతో రాసుకుని మరలా చదవండి, చూసుకోండి, ఆలోచన చేయండి, నెమరు వేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ముగించేస్తాను చూడండి. మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. యేసుక్రీస్తు జీవించుచున్నాడు, మనము జీవించాలి. ఇప్పుడే అన్నారు కదండి జీవిస్తున్నాం మేము, క్రైస్తవులు జీవిస్తున్నారా మీరు? ఇప్పుడే అన్నారు కదండి, మళ్ళీ జీవించాలంటున్నారు ఏంటండి? అది ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నారు. అసలు ప్రసంగం ఇప్పుడు మొదలవుతుంది. గమనించండి, యేసుక్రీస్తు జీవించుచున్నాడు కదా, యేసుక్రీస్తు జీవము కలిగిన మనము ఆ జీవములో మరింతగా వేరుపారి మనము జీవించాలి. అర్థమైందా మీకు? యేసుక్రీస్తును కలిగిన మనము జీవము కలిగిన వారమే, జీవిస్తూ ఉన్నాం, కానీ ఆయన అనుకునేటట్టుగా జీవించాలి. అర్థమైందా? ఉదాహరణకి బాగా తెలిసిన మాటే చెబుతారు. కొంతమంది తండ్రులు లేదా తల్లులు వాళ్ళ బిడ్డలను తిట్టేటప్పుడు సింపుల్గా ఏమంటారంటే, ఆ పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఏంట్రా అన్నట్టుగా అంటారు. తిడతా ఏంటంట, ఈడు బతుకుతున్నాడంట, పంది బతుకుతుందంట. అంటే కొంతమంది దుబారాగా తిరుగుతూ ఉంటారు కదా, దుబారాగా ఇష్టం వచ్చినట్టు ఉండడాన్ని బట్టి వాళ్ళని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు, అన్నలు, తమ్ముళ్ళు, లేకపోతే అక్క చెల్లెళ్ళు వాళ్ళు విసిగిపోయిన వారే వాళ్ళు ఏమంటారంటే, పంది బతుకుతుంది బురదలో పెంటలో, నువ్వు బతుకుతున్నావు, నీది కూడా ఒక బతికేనేంట్రా అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, వాడు బతుకుతున్నాడా అంటే బతుకుతున్నాడు. మరి వాళ్ళ దృష్టిలో వాడు బతుకుతున్నాడా అంటే ఏదో బతుకుతున్నాడు, ఎందుకు బతుకుతున్నాడో తెలియదు, బతుకుతున్నాడు. అర్థమైంది మీకు? అలాగే క్రైస్తవులు జీవిస్తున్నారా అంటే జీవిస్తున్నారు, కానీ దేవుడు అనుకునేటట్టుగా జీవించాలి. అది హై స్టాండర్డ్స్తో కూడినది. పుట్టిన శిశువు ఉంటాడు, పుట్టిన బిడ్డ బ్రతుకుతున్నాడా? బ్రతుకుతున్నాడు. ఉద్యోగం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆడు బతుకుతున్నాడా? బతుకుతున్నాడు. వాడికి వీడికి తేడా ఏంటి? వీడికి ప్రాణం ఉంది, వీడికి శరీరం ఉంది, వాడికి ప్రాణం ఉంది, వాడికి శరీరం ఉంది, కానీ వీడు ఎదగకుండా అంతే ఉన్నాడు, ప్రస్తుతం ఎదిగే పరిస్థితిలో ఉన్నాడు. వాడు ఎదిగి ఉద్యోగం చేస్తున్నాడు, మన భాషలో చెప్పాలంటే సెటిల్ అయిపోయాడు అంటారు. ఎక్కడ సెటిల్ అయిపోయాడు మరి వాళ్ళకి తెలియాలి. సెటిల్ అయిపోయాడు అంటారు. అర్థమైందా మీకు? ఈ బిడ్డ బతుకుతుంది, శిశువు, ఆ పెద్దోడు బతుకుతున్నాడు. కుర్రోడు ఉంటాడు, బాలుడు ఉంటాడు, ఆ బాలుని పిలిస్తే ఆడుకుంటా ఉంటాడు. ఎరా బతుకుతున్నావా? బతుకుతున్నాడు కాబట్టి నువ్వు పిలిచిన వెంటనే వచ్చాడు. నువ్వు శాఖలెట్టితే తీసుకుంటాడు, సప్పరంతా వెళ్ళిపోతాడు. కానీ ఆడి వల్ల ఏమన్నా మీకు ఉపయోగం ఉందా? అది. అలాగే మనము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు జీవిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పరలోకంలో యేసు ప్రభు జీవిస్తూ ఉన్నారు. ఈ మాట పట్టుకోండి. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు జీవిస్తూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పాను, మనలో జీవిస్తూ ఉన్నారు, పరలోకంలో జీవిస్తూ ఉన్నారు అని చెప్పాను. అయితే పరలోకంలో యేసు ప్రభు జీవిస్తూ ఉన్నారు. ఆయన పొజిషన్ ఏమిటి? ఆయన పొజిషన్ ఏమిటి? ఆయన పొజిషన్ ఏమిటంటే, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడిగా, అందరికన్నా ఉన్నతుడిగా, సర్వోన్నతుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు హెచ్చింపబడి ఉన్నారు. చూడండి, మొదటి అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 20-21 వచనములో ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనో, అధికారము కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వము కంటేనో, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేనో ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చొండబెట్టుకొని ఉన్నాడు. ఎంతో హెచ్చుగా సమస్తమైన ఆధిపత్యము కంటేనో, అధికారము కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వము కంటేనో, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేనో ఎంతో హెచ్చుగా పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమునందు యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చొండబెట్టబడి ఉన్నారు. ఎవరో? యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడని చెప్పాడు మన మూలవచనంలో? నేను జీవించుచున్నాను, మీరును
జీవింతురు. ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా అంటే, ఆయన పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమందు అన్ని నామముల కన్నా పైనామముగా ప్రభుత్వములన్నిటికంటే పై అధికారము కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు కదా. ఈ యుగమునందు మాత్రం కాక రాబో యుగమునందు కూడా ఆయన హెచ్చింపబడి ఉన్నాడు కదా. అలాగే మనము కూడా ఆయన వలె జీవించాలి. అది ఎక్కడ రాశాడు? అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూడండి, 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమందు యేసుక్రీస్తు కూర్చుండబెట్టబడటమే మాత్రమే కాదు, మనము కూడా దేవుని దృష్టిలో పరలోకమందు కూర్చుని ఉన్నాము. పరలోకమందు మనం కూర్చుని ఉన్నాం. భూమి మీద ఉన్నామా? ఉన్నాం. యేసుప్రభు పరలోకంలో జీవిస్తున్నాడా? జీవిస్తున్నాడు. మనలో జీవిస్తున్నాడా? జీవిస్తున్నాడు. అర్థమైంది మీకు? యేసుప్రభు పరలోకంలో ఉన్నాడా? ఉన్నాడు. భూమి మీదకి వచ్చాడా? వచ్చాడు. సదాకాలం మీతో ఉంటానాడా? ఉంటాడు. ఉన్నాడు. ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అర్థమైంది మీకు? నేను జీవించుచున్నాను, నేను కూర్చుండబెట్టబడి ఉన్నాను, మీరు కూర్చుండబెట్టబడి ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆ పరలోకంలో నుంచి అన్ని అథారిటేటివ్స్ కన్నా అథారిటేటివ్ పర్సన్గా పరలోకమందు యేసుక్రీస్తు కూర్చుని ఉన్నారు కదా. ఆయన అందుకే అన్నాడు కదా, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇంకో విషయం చెప్పనా, పాతాళంలో కూడా ఆయనకు సర్వాధికారం ఉన్నది. ప్రకటన 1:7 ప్రకారం. సరే, అయితే ఆ సర్వాధికారం కలిగిన యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేయాలయ్యా అంటే, ఈ భూమి మీద మనము అధికారముతో కూడిన జీవితం జీవించాలి. అది ఎక్కడ చెప్పాడు? 1 కొరింథీ, ముగించేస్తాను, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది చూడండి, 1 కొరింథీ 5:17 చూడండి. క్షమించండి, 2 కొరింథీ 2 వచనం కనబట్టలేదు, నేను మీకు తర్వాత చూపిస్తాను. సరే, ఆ వచనం నేను చెప్పేస్తాను. కృపా బాహుల్యమును నీతి దానమును పొందిన మనము ఆయన ద్వారా ఏం చేస్తున్నామంటే ఏలాలి అని రాసి ఉంటుంది అక్కడ వచనంలో. అద్భుతమైన మాట. కృపా బాహుల్యమును నీతి దానమును పొందిన మనము ఆయనతో కూడా ఏలాలి అని రాసి ఉంటుంది ఆ వచనం. అది తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను, అది ఇప్పుడు కనపట్టలేదు కనుక ఇది మనసులో పెట్టుకోండి. కృపా బాహుల్యమును నీతి దానమును పొందిన మనము ఆయనతో పాటు రెయిన్ అంటే వర్షం కాదండి, రెయిన్ అంటే ఏలడం. యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు కూర్చున్న మనము కూడా ఏలాలి. తర్వాత కాదు, ఈ భూమి మీద ఏలాలి. అర్థమైందా మీకు? అందుకే ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన ఆత్మని మనకు ఎందుకు అనుగ్రహించారయ్యా అంటే మనము ఆయన వలె ఏలాలి అని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనము ఆయన వలె ఏలాలి. మనము ఈ భూమి మీద ఏం చేయాలయ్యా అంటే ఏలాలి. ఏలు నిమిత్తము కృపనిచ్చాడు, ఆయన ఆత్మనిచ్చాడు, ఆయన అభిషేకం ఇచ్చాడు, ఆయన మనకు నీతిని అనుగ్రహించాడు. అర్థమైందా మీకు? ఈ పాపిష్టి దుర్మార్గ దుష్ట లోకములో మనము ఏలాలి. అర్థమైందా మీకు? నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ముగించేస్తాను చూడండి,
సమయం అయిపోయింది కనుక చూడండి. మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. లోకం దృష్టిలో ఈ లోకస్తులు జీవిస్తున్నారు, కానీ దేవుని దృష్టిలో క్రైస్తవులు మాత్రమే జీవిస్తున్నారు. అలా జీవిస్తున్న క్రైస్తవులు దేవుని దృష్టిలో ఏదో జీవించడము కాదు, విలువైన జీవితము క్రైస్తవ జీవితము. అది విలువలతో కూడిన జీవితము క్రైస్తవ జీవితము. అది విలువలు కలిగిన జీవితముగా మనం జీవించాలి. అర్థమైందా మీకు? అలా జీవించినప్పుడు ప్రభు సంతోషిస్తాడు, ప్రభు మెచ్చుకుంటాడు, ప్రభు చిత్తము మనం నెరవేర్చిన వారం అవుతాము, ప్రభు రాజ్యము విస్తరించటానికి మనము సహకరించిన వారవుతాము. ఎప్పుడు అలా జీవించినప్పుడు ఆయనకి ఎలాగైతే సర్వాధికారం ఉన్నదో అంత సర్వాధికారం మనకు లేకపోయినా ఆయన మనకిచ్చిన అధికారం ద్వారా ఆయన వలె మనం ఏలుతూ ముందుకెళ్తున్నప్పుడు అన్నీ మనకు సహకరిస్తాయి, అన్నీ మనకు ఉపయోగపడతాయి. సమస్తము దేవుడికి సేవ చేయుచున్నమని కీర్తనలో సెలవిచ్చిన రీతిగా సమస్తమును యేసుక్రీస్తు నామములో మనకి పరిచర్య చేస్తాయి, మనకు ఉపయోగపడతాయి. వాటి ద్వారా మనము దేవుని పరిచర్య ముందుకు వెళ్ళటానికి, దేవుని సేవ ముందుకు వెళ్ళటానికి, దేవుని రాజ్యం విస్తరించడానికి, మనం ముందుకు వెళ్ళడానికి ఆ పరిస్థితులను మనం ఉపయోగించుకుంటూ మనం జీవించడం అనేది జరుగుతుంది. దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. అందుకు నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, మీరు నన్ను చూతురు. యేసుక్రీస్తుని మనం చూడాలి. విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తుని మనం చూస్తూ మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆయన యొద్ద నుంచి మనలోనికి జీవం ప్రసరిస్తుంది. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి, ఆయన ఆత్మ మన మీద ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మ ద్వారా మనకి శక్తి కలుగుతుంది, ఆయన ఆత్మ ద్వారా మనకి బలము కలుగుతుంది, ఆయన ఆత్మ ద్వారా మనకి మరింతగా సమృద్ధిగా నేను జీవం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు కదా యోహాను సువార్త 10వ అధ్యాయంలో. అలాగే సమృద్ధిగా మనకి జీవం ఇస్తూ ఆ యొక్క సమృద్ధి అయిన జీవము ద్వారా మనం మరింతగా జీవిస్తూ మనం మరింతగా ముందుకు వెళుతూ దేవునికి ఉపయోగపడే వారముగా ఉంటాం, దేవుని చిత్తమును జరిగించే వారముగా ఉంటాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. అందరూ కన్నులు మూసుకోండి. చిన్న ప్రార్థన.